రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ క్రమంలోనే రష్యాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికీ రష్యాలో ముమ్మరంగా పోలింగ్ జరుగుతుంది. రష్యాతో పాటు ఇండియాలో కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు రష్యా అధికారులు. రష్యాలో ఎన్నికలు జరిగితే ఇండియాలో పోలింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? రష్యాకు ఇండియాకు ఉన్న సంబంధాలు అలాంటివి. కేరళలో ఆ పోలింగ్ స్టేషన్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ 3 రోజుల పాటు కొనసాగనుంది. అయితే కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆ దేశ పౌరులకు అవకాశం కల్పించారు. రష్యా పౌరులు ఓటు వేసేందుకు తమ దేశానికి వెళ్లకుండా కేరళలోనే పోలింగ్కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియలో సహకరించిన కేరళలోని రష్యన్ పౌరులకు రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీష్ నాయర్ కృతజ్ఞతలు తెలిపారు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేరళలోని రష్యా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలకు ఈ కాన్సులేట్లో పోలింగ్ నిర్వహించడం ఇది 3వసారి. ఇక్కడ స్థిరపడిన రష్యన్ పౌరులు అలానే యాత్రికుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచే తమ దేశ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పౌరులు ఉత్సాహం చూపిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్లాదిమిర్ పుతిన్తో పాటు మరో 3 మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాదిస్లావ్ డవాంకోవ్, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలాయ్ కరితోనోస్ పోటీలో ఉన్నారు.